హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆల్? ఐఎమ్ డూయింగ్ వెరీ 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 గుడ్. ఏంటి నిన్ననే జర్నీ చేసింది మళ్ళీ ఎక్కడికి స్టార్ట్ అయిపోయిందని అనుకుంటున్నారా? బట్ ఇక్కడ మిహి రోజు పుణ్యమా అంటూ అలాంటి టయర్డ్నెస్ ఏం లేకుండా మేమైతే నైట్ ఒక్కసారి పడుకొని లేవగానే మళ్ళీ రిఫ్రెష్ అయిపోయాము. ఇంకా మేము నార్త్ కెరళలో ఫస్ట్ డే ఆఫ్ రోడ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే ది బెస్ట్ ఫేమస్ ప్లేస్, మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ నార్త్ కెరళ గ్రాండ్ ఫాదర్ మౌంటైన్ అయితే చూస్ చేసుకున్నాము. ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్‌గా లాంగ్ వీకెండ్ కదా! సో, ఎర్లీ మార్నింగ్ 9 అవుతుంది. ఇప్పుడు కూడా క్రౌడ్ అయితే బానే ఉంది. మిహి గూడా మీ అందరికి హాయ్ చెప్తుందంట. మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. మిహిరా, మిహిరా వాళ్ళ అపార్ట్మెంట్ సిగ్గుపడుతున్నావా మిహి? మొత్తం ఇక చెట్లు అరే, ఇప్పుడు చెప్పు. అసలు యూఎస్‌కొచ్చాక కిడ్స్‌తో ఇంటరాక్షన్ అయితే మొత్తం తగ్గింది. అసలకి నాకు మా మిహిరాని చూస్తుంటే మా అక్క వాళ్ళ కిడ్స్ గుర్తొచ్చారు. తనతో అయితే అసలకి అమేజింగ్ అంటే అమేజింగ్ అనిపించింది. మంచి, మంచి టైమ్ అయితే స్పెండ్ చేశాను. అసలు ఎంత అంటే ఎంత క్రేజీ అంటే తను అసలకి టైం అసలకి తెలియలేదన్నమాట తనతో ఉంటే. నేనైతే తన కంపెనీని ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకా మేము గ్రాండ్ ఫాదర్ మౌంటైన్‌కెళ్తుంటే అసలు ఆ వ్యూ అయితే ఎంత బావుందో. అసలు కంప్లీట్ సినిక్ పాయింట్స్ అని జెప్పొచ్చు. మన దగ్గర ఇండియాలో ఊటీ అవన్నీ హిల్ స్టేషన్స్ ఎలా ఉంటాయో, ఇక్కడ గూడా నాకైతే అదే ఫీలింగొచ్చింది. కంప్లీట్‌గా ఈ నార్త్ కేరళన, సౌత్ కేరళన ఇంకా ఎక్కువ జార్జియా ఇవన్నీ కొంచెం ఎక్కువ మౌంటైన్ ఏరియాస్ అవన్నీ ఎక్కువ అండ్ మొత్తం ఫారెస్ట్. సో, మనకు వాక్ జేస్తుంటే గూడా మనం నార్మల్‌గా మేము ఒర్లాండోలో 1 అవర్ వాక్ జేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసామో ఇక్కడ 20 మినిట్స్ వాక్ చేసినా సరిపోతుంది. అసలకి ఫుల్ అసలకి అంటే లైక్ ఫుల్ స్టీప్ ఉందన్నమాట రోడ్ అవన్నీ. అండ్ ఇల్లులు గూడా పైన, కింద అసలకి డిఫరెంట్ అనిపించింది. మేముండే ఒర్లాండోలో ఎక్కడ చూసినా స్ట్రెయిట్‌గా అసలకి వాక్ చేసినా పెద్ద అసలకి యూజ్ ఉండదు. ఇక్కడైతే అసలకి మంచిగా సినిక్ పాయింట్ అవన్నీ చాలా బావుంది. మంచి హిల్ స్టేషన్ ఫీల్ వస్తుంది. గ్రీనరీ, అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. అండ్ యాహ్! అసలకి ఈ గ్రాండ్ ఫాదర్ మౌంటైన్ అయితే ఫేమస్ నేచురల్ అట్రాక్షన్ అంట నార్త్ కేరళలో. అండ్ ఇంకా ఇక్కడైతే మంచిగా అసలు 16 ఎకాలజికల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇదైతే కంప్లీట్‌గా మనకి గ్రాండ్ ఫాదర్ మౌంటైన్ వచ్చేసి 5000 ఎకర్స్‌లో ఉంది. అండ్ ఇదొక మంచి అమేజింగ్ సినిక్ బ్యూటీ అని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ నార్త్ కేరళ. ఇదొచ్చేసి మనకు ల్యాండ్ నుండి అరౌండ్ 6000 ఫీట్ హైట్ వరకు ఉంటుంది. మీరే అర్థం చేసుకోండి. అంత హైట్ వరకుంటే అక్కడ ఉండే ఆక్సిజన్ లెవెల్స్ గానీ, టెంపరేచర్ గానీ, అట్మాస్ఫియర్ అదంతా ఎంత ఎంత అంటే అంత ప్లెజెంట్‌గా ఉంది. ఈవెన్ ఫ్లైట్ గూడా మాకు ఎళ్తుంటే మాకంటే మేమున్న హైట్ నుండి తక్కువ హైట్ నుండి ఎళ్ళినట్టు అనిపిచ్చింది. చూడండి ఇంకా మేము గ్రాండ్ ఫాదర్ మౌంటైన్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే మనకి ఆహ్, ఎంట్రన్స్ అనేది ఉంటది. అడల్ట్స్‌కి $30 పర్ హెడ్ అండ్ బిలో 4 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే ఏం టికెట్ అలా ఉండదు. అండ్ ఇక్కడ మనము ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక మ్యాప్స్ లాంటిది ఇచ్చింది. ఒక చిన్న పెన్ డ్రైవ్ గూడా ఇచ్చింది. మనకక్కడ మొత్తము లొకేషన్స్ అవన్నీ ఎక్కడెక్కడ ఆగాలి అవన్నీ. మధ్యలో మనం మౌంటైన్ ఎక్కుతుంటేనైతే మంచిగా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. మేము ఫస్ట్ ఎళ్తూ ఉంటే ఒక మంచి వ్యూ పాయింట్ కనిపించింది. అక్కడ చాలామంది ఆగారని ఆగాము. అసలెంత బావుందో అక్కడ వ్యూ. అసలు ఆ హిల్స్ గాని, అక్కడ ప్లేస్, ఆ అట్మాస్ఫియర్ చాలా గ్రీనరీ. ఇంకా మా ఫ్రెండ్స్ చెప్పారేంటంటే ఫాల్ కలర్ టైమ్‌లో అయితే ఆ గ్రీన్ చెట్లు మొత్తం కలర్‌ఫుల్‌గా లైక్ యెల్లో, ఆరెంజ్ అట్లా కనిపిస్తదంట. అప్పుడు ఇంకా చాలా బావుంటుందంట. బట్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఉన్నా గూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంకా పైకెళ్ళాలి చూడండి. మనం కొంచెం దగ్గరికి రాగానే కార్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఈ మళ్ళీ డ్రైవింగ్ గూడా కొంచెం సేఫ్‌గా చేయాలి. బికాజ్ స్టీప్ చాలా ఎక్కువుంది రోడ్. అండ్ క్రౌడ్ గూడా ఎక్కువుంది. ఇంకా హమ్మయ్య! నేనైతే ముందే మేమైతే లైక్ ప్లాన్డ్‌గా షూ అవన్నీ యేసుకున్నాము. కొంచెం ట్రెక్కింగ్ అది ఉంటదనేసి. ఫస్ట్ అయితే నాకు సింపుల్‌గా అనిపిచ్చింది. స్టేర్సే గదా! లాస్ట్ పాయింట్ వరకు గూడా ఎక్కొచ్చనుకున్నాము. బట్ కొంచెం ముందుకెళ్తూ ఉంటే లైక్ ప్రాపర్ వే అనేది లేదనమాట. అంటే లైక్ స్టోన్స్ ఉన్నాయి. కొంచెం స్టోన్స్ గూడా ఎంత అంటే లైక్ చాలా స్కిడ్ అయితున్నాయి. కొంచెం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడ మీరు జూస్తున్నారు కదా! ఇదొచ్చేసి స్వింగింగ్ బ్రిడ్జ్. ఇదొచ్చేసి 1952లో కన్‌స్ట్రక్షన్ అయింది. ఎంత అంటే, అంటే కొంతమందైతే లైక్ నాకెక్కువ అక్కడ ఫియర్ అనిపియలే గానీ కొంతమందైతే చాలా ఫియర్ ఉంది. అది కొంచెం మూవ్ అయితూ ఉందనమాట. మనం నడుస్తూ ఉంటే. అక్కడక్కడ మధ్యలో ఇట్లా స్టెయిర్‌కేస్‌లాగా చిన్నగా ఒక 4-5 స్టెప్స్ ఉన్నాయి. ప్రశాంత్ ఆఫ్టర్ దట్ మొత్తం స్టోన్సే. అసలు ఇక్కడి నుండి చూడాలండి వ్యూ. అసలు ఈ వ్యూ చూస్తే అసలకి మనము
మనం వేరే వరల్డ్‌కొచ్చినట్టు అనిపిచ్చింది. మొత్తం గ్రీనరీ అసలకి పొల్యూషన్ ఫ్రీ అన్నమాట. అసలెంత ప్లెజెంట్‌గా ఉందో. ఇగ మా ప్రష్ అయితే ఇగ బైనాక్యులర్స్ తెచ్చుకున్నాడు. మేమిక్కడికొచ్చే ముందు తీసుకున్నాము వాల్మార్ట్‌లో. సో, ఇంకా దాంతో అక్కడ వ్యూ పాయింట్స్ అవన్నీ చూసాము. గ్రీనరీ చాలా నచ్చింది నాకైతే ఆ ప్లేస్. మీరైతే పక్కా నార్త్ కేరళనాకొస్తే మాత్రం పక్కా ఈ గ్రాండ్ ఫాదర్ మౌంటైన్ అయితే విజిట్ చేయండి. డెఫినైట్‌లీ యూ విల్ లవ్ ఇట్. మేమికైతే ఓర్లాండోకొచ్చినప్పటి నుండి లైక్ బేసిక్‌గా చెప్పాలంటే యూఎస్‌కొచ్చినప్పటి నుండి ఇలాంటి నేచురల్ ప్లేసెస్ చూడలేము. అన్నీ కొంచెం అర్బన్ ప్లేసెస్ న్యూయార్క్, టెక్సాస్‌లో గూడా కొంచెం ఆ రివర్ వాక్స్ ఓర్లాండోలో గూడా ఈ డిజ్నీ అలాంటివి అలవాటయిపోయినాయి. ఐ మీన్ అలాంటివే ఎక్కువ చూస్తున్నాము. సో, ఇంకా ఈసారి ఎలా అయినా నేచర్ థింగ్స్‌కెళ్ళాలనుకున్నాము. సో, అదే విధంగా ఇక్కడికొచ్చాము. ఈ గ్రాండ్ ఫాదర్ మౌంటైన్ మాకైతే నచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఒక పెద్ద స్టోర్‌లా ఉంది. అంటే లైక్ 2 ఫ్లోర్స్ ఉందన్నమాట. ఒక ఫ్లోర్‌లో మొత్తం ఇదంతా అక్కడ గురించి వాటి హిస్టరీ అవన్నున్నాయి. ఇంకా రెస్ట్ ఏరియా గూడా ఉందక్కడే. కిందికొచ్చేస్తే మొత్తం స్టోర్ అన్నమాట. నేనైతే ఈ మధ్య కొంచెం సోవెనిర్స్ అవన్నీ ఇంట్రెస్టింగ్‌గా కలెక్ట్ జేయడం స్టార్ట్ జేశాను. చూస్తున్నాను ఏది నచ్చుతుందా అనేసి. ఈ వుడెన్‌ది గ్రాండ్ ఫాదర్ మౌంటైన్ అనే ఆ బ్రిడ్జ్, ఆ స్వింగ్ బ్రిడ్జ్ అదంతా ఉందనేసి, ఈ స్వింగింగ్ బ్రిడ్జ్ అదంతా ఉందనేసి అది తీసుకున్నాను. నాకైతే అక్కడ ఉన్నంత సేపు మంచిగా అసలకొక ఎంత నేచురల్ థింగ్ నేచురల్ ఫీలింగొచ్చింది. ఇక్కడ చెప్పారు మా ఫ్రెండ్స్ అంత హైట్‌లో ఉంటది గదా! సో, ఎప్పుడు చూడు వర్షం అలాంటివి ఫ్రీక్వెంట్‌గా పడుతూనే ఉంటాయంట. మేమొచ్చేటప్పుడు మధ్యలో ఒకసారి టచ్ అయింది. మధ్యలో ఆగిపోయింది మేము జూసినంత సేపు. మళ్ళీ మధ్యలో స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చిన్నగా ఇంకొక వ్యూ పాయింట్స్ గూడా ఉన్నాయి. లైక్ కొంచెం జూ లాగా. మెయిన్‌గా మేమైతే ఇక్కడ ఎందుకొచ్చామంటే బియర్స్ ఎంత ఎక్సైట్ కనిపిస్తాయంట. అయితుందో మిహి. సో, అయితే వచ్చాము. మిహి చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తుందో. అసలు ప్రతి చిన్న థింగ్‌ని ఫుల్ ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. అసలు ఎక్సైట్ అయితుంది. యానిమల్స్‌ని చూస్తుంటేనైతే అంటే తనకు తెలీదు గదా! అవి హార్మ్‌ఫుల్ అనేసి గూడా కొన్ని యానిమల్స్ లాగా అట్లా ఉంటేనైతే దగ్గరికెళ్ళిపోతుంది. అసలకి ఫుల్ క్రేజీ అంటే క్రేజీ ఉంది మిహి. అండ్ ఇక్కడ యానిమల్స్ అన్నీ కొంచెము మరీ కంజెస్టెడ్ లాగా లేకుండా గూడా యానిమల్స్‌కి కొంచెం ఏరియా ఎక్కువుంది. చూసారు కదా! ఇక్కడ చూడండి బియర్ అసలది ఎట్లా హైడ్ అయితుందంటే అసలు ఇంక నేను ఇది చాలా జూమ్ జేసి తీసా వీడియో. చాలా అంటే చాలా దూరంగుంది మాకు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. ఇంకా ఇలా మొత్తం అయితే ఈ గ్రాండ్ ఫాదర్ మౌంటైన్‌ని ఫుల్ ఎంజాయ్ జేసి అక్కడ థింగ్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసేసి మేమైతే ఎళ్తున్నాము. అండ్ ఇదైతే ఒక మంచి హోమ్ టు మెనీ హిడెన్ కేవ్స్ అని జెప్పొచ్చు. ఈ గ్రాండ్ ఫాదర్ మౌంటైన్ గూడా చార్లెట్ నుండి జస్ట్ 2 ½ అవర్స్ మిహి, డిస్టెన్స్‌లో ఉంది. బట్ వీఆర్ దిస్ ఈస్ ఎ బ్యాక్. వెరీ, వెరీ నైస్ ప్లేస్. ఇంకా మేమిలా ఇంటికొచ్చేసి లంచ్ చేసేసి, కొద్దిసేపు రిలాక్స్ అయ్యేసి, ఈవినింగ్ అయితే ఇంక ఇలా చిన్నగా ఒక రౌండేసుకొద్దాము డౌన్ టౌన్ దగ్గర చెకౌట్ జేసి అని ఎళ్ళాము. ఓకే. డీసెంట్‌గా ఉందన్నమాట చార్లెట్ డౌన్ టౌన్. మరీ పెద్దగా లేదు, చిన్నగా లేదు. ఎక్కువ హడావిడి అవన్నీ ఏం లేవు. కంపెనీస్ అవన్నీ బానే ఉన్నాయి. సో, ఇంకా ఈవెంట్స్ అలాంటివి గూడా అప్పుడప్పుడు జేస్తారంట. అంటే లైక్ ఏమన్నా అకేషనల్‌గా. మేమున్న రోజు, ఆ రోజు పెద్ద ఈవెంట్స్ అట్లా ఏం గాలేదు. జస్ట్ మేము క్యాజువల్‌గా ఒక 2 రౌండ్స్ అట్లా యేసుకొని ఇంకా డిన్నర్‌కెళ్దాం అనుకున్నాము. మెయిన్‌గా చార్లెట్ అయితే ఇంకా ఆఫ్టర్ టెక్సాస్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఫర్ ఇండియన్స్. ఇక్కడ మన తెలుగు వాళ్ళు బేసిక్‌గా చాలా మందున్నారు. అండ్ మన తెలుగు రెస్టారెంట్స్ కానీ, తెలుగు ఫుడ్ ట్రక్స్ అవన్నీ అయితే చాలా ఎక్కువున్నాయి. మేము బేసిక్‌గా మా హస్బెండ్ అయితే ఎక్కువ హైదరాబాద్ బిర్యానీ మిస్ అయితున్నా అంటే వాళ్ళింకా హైదరాబాద్ బిర్యానీకి బెస్ట్ ప్లేస్ దగ్గరికైతే తీసుకెళ్లారు. ఇంకా మంచిగా ఫుడ్ ట్రక్స్, రెస్టారెంట్స్ అవన్నైతే అసలు ప్లెంటీ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! అదొక ఫుడ్ ట్రక్. అది ఇండియన్‌దో కాదో ఐ యామ్ నాట్ ష్యూర్. బట్ చాలా లైన్ ఉంది. అసలకి ఫుల్ అంటే ఫుల్లు హల్చల్ ఉందక్కడ. మేమొచ్చేసి ఇంకా డిన్నర్‌కి ఇక్కడ హైదరాబాద్ హౌస్ ఇక్కడ బిర్యానీ బావుంటుందంటే ఇక్కడికొచ్చేసాము. అసలకి నేను టెక్సాస్‌లో చూసాను రెస్టారెంట్‌లో అంత క్రౌడ్ అంటే మళ్ళీ ఓర్లాండోలోనైతే నేనైతే ఏ రెస్టారెంట్‌లో ఇంత క్రౌడ్ ఒకే దగ్గర చూడలేదు. ఇక్కడ చూసాను. మిహి చూడండి అసలకి మంచిగా ఫోన్‌ని చూస్తుంది. మేమైతే మంచిగా ఒక దమ్ బిర్యానీ, 2 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. క్రౌడ్ ఉండడం వల్ల ఆర్డర్ కొంచెం లేట్ అయింది. ఆర్డర్ లేట్ వస్తే వచ్చింది గానీ, టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్‌లో నాకైతే అంటే జ్యూసెస్ స్మెల్ నచ్చింది. చేస్తారా? అసలు చాలా యమ్మీ అంటే యమ్మీ అసలకి సూపరుంది. ఇంకా అలా బిర్యానీని ఎంజాయ్ జేసి, మళ్ళీ తిరిగైతే ఇంటికెళ్ళిపోయాము. ఎందుకంటే రేపు గూడా మాకు డే 2 ఉంది గదా! మీరు దానికోసం అయితే కీప్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.